హలో ఎవ్రీవన్. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం తిరుపతి విజిట్ గురించి చూద్దాం. సో చాలా రోజుల నుంచి మనకి మొక్కు ఉంటే వెళ్దామని ఈసారి వెళ్ళాము. తేజస్కి ఫస్ట్ టైం తిరుపతి తీసుకెళ్తున్నాం. సో విల్ సీ ఇన్ ద బ్లాగ్ హౌ వీ ట్రావెల్డ్, వాట్ హ్యాపెండ్. సో తేజస్కి ట్రైన్లో అయితే బాగా ఫ్రెండ్స్ దొరికారు. అండ్ ప్రతి సామాన్ వాడి కొత్త కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ప్లేయింగ్ ఐటమ్. ప్రతిదీ ఆట బస్తులే. ఒక అన్న కనపడారు, ఒక పాప కనపడారు. సో వాళ్ళతోనే ఆడుతూ తిరుగుతూనే ఉన్నాడు. అస్సలు సీట్లో కూర్చోరంట, తిరుగుతూనే ఉన్నాడు. కింద పట్టుకుంటే ఏడుపు. వచ్చేదా చాలు, వచ్చేదా నా దగ్గరగా వస్తాడులే ఏడుస్తాడు మళ్ళీ. ఏమైంది? వస్తాడులే నువ్వు వదిలినాను. వస్తాడు అల్లరి చూచా వస్తాడమ్మా. వెళ్ళు వస్తాడమ్మా. అన్న ఏది అన్న, ఏది అన్న అన్న Teju. సో మనం అలా క్యాబ్తో వెళ్తుంటే మనకి కార్ డ్రైవర్ కొన్ని వ్యూ పాయింట్స్ చూపించారు. లైక్ 7-8 వ్యూ పాయింట్స్ చూపించారు. కొన్ని అయితే మనకి తెలుసు, కొన్ని అయితే అసలు తెలియదు. నాకు ఒక వ్యూ పాయింట్ చూపించారు. ఐఎమ్ లైక్ స్టన్డ్. నేనే అలా జస్ట్ ఆ కొండని మొత్తం అలా చూసాను, కానీ అలా పడుకున్నట్టు ఉంటారు అని, కానీ అలా ఆ ఫేస్ అలా కనపడుతుంది అని నేను ఎప్పుడు చూడలేదు. వెరీ నైస్. వీడియో ముందుకు చూస్తే మీకు చూపిస్తాం. నేను జూమ్ చేసి రికార్డ్ చేసాము. వెరీ నైస్. ఇక్కడ చూడండి, ఆ హీల్లో స్టార్టింగ్ పాయింట్ జూమ్ చేసాము. అవే ఒక ఫేస్ లాగా కనపడుతుంది, అంటే వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగా కనపడుతుంది అని చూపించారు. నిజంగా చూస్తే ఇవి ఒక ఫేస్ స్ట్రక్చర్ లాగానే ఉంది. సో ఈసారి ప్రదీప్ అన్నారు మనం స్టెప్స్ ఎక్కి వెళ్దామని. సో నీ ఇష్టమైతే రా, లేకపోతే నేను ఒక్కరు వెళ్తా అన్నారు. బట్ ఓకే విల్ ట్రై వన్స్. నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్దాం అని చెప్పి నేనే కూడా వచ్చాను. కానీ దిస్ ఈజ్ మై థర్డ్ టైం విజిట్. కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అలా స్టెప్స్ ఎక్కి. సో చూద్దాం ఎలా అవుతుంది. ఇప్పుడైతే ఎక్కి వెళ్ళాలి. సో మనమైతే ఇవి శ్రీవారి మెట్టు ఎక్కి ఇప్పుడే పైకి వెళ్తున్నాం.
సో ఏమైందంటే మేము ఫస్ట్ తిరుపతి వెళ్ళాక పైకి వెళ్ళిపోయాము. పైకి వెళ్ళి పేరెంట్స్ని డ్రాప్ చేసి బాబుని అక్కడే పెట్టి కిందకి వచ్చాము. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి బస్సులో వచ్చాము. సో మనం అల్లిపిరి దగ్గర దిగాల్సింది ఇక్కడ రావడానికి, కానీ మేము పడుకుపోయాము బస్సులో. సో దారి మిస్ అయ్యి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాము. మళ్ళీ మొత్తం లాస్ట్ దాకా వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి మనకి చాలా టైం అక్కడే వేస్ట్ అయింది. సో మనం ఇక్కడ వచ్చేసరికి 12 అయిపోయింది. సో చాలా ఎండ. మేము చెప్పులు పైనే వదిలేసాము, ఎందుకు చెప్పులు వేసుకుని ఎక్కకూడదు అని. ఎంతో ఎండ, దానిలో అలాగే నడుచుకుని రావాల్సింది రోడ్డు మీద కూడా. పట్టుకొని స్టార్టింగ్ 100 ఎక్కేసాము ఫస్ట్. దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఒకేసారి మళ్ళీ 100 ఎక్కాక రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. 200 అయిపోయింది. దాని తర్వాత ఒక 50 స్టెప్స్ కూడా అవ్వలేదు. సో ప్రదీప్ ఏమన్నారంటే ఏం కాదు, అలా ఒక 500 స్టెప్స్ వెళ్ళిపోతే పైకి ఇంకా ఏం ఉండదు, పైన ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ 500 స్టెప్సే కష్టంగా ఉంటుంది. సరే అని చెప్పి అలా వెళ్ళాము. అక్కడ ఎలాగ ఏం తెలిసిందంటే ఈ కింద ఉన్న స్టెప్స్ అట్లీస్ట్ ఒక నార్మల్ స్టెప్ లాగా ఉంది. కొంచెం స్టెప్ కొంచెం నడుచుకోవచ్చు, కొంచెం స్లోప్ లాగా ఉంది. అవే క్రాస్ అయ్యాక 500 స్టెప్స్ ఆర్ లైక్ స్ట్రైట్, ఒక ఎక్కువ స్లోప్ ఏం లేదు, ల్యాడర్ ఎక్కినట్టు ఉంది. అవి అట్లీస్ట్ 10 స్టెప్స్ కూడా ఎక్కలేము. 10 స్టెప్స్ ఎక్కగానే థైస్ క్రాంప్స్ వచ్చేస్తుంది, అంత స్ట్రైట్. అక్కడి నుంచి మొత్తం పై దాకా స్టెప్స్ అలాగే. బాబోయ్ చాలా కష్టం. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కానా చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. మనం ఎగ్జాక్ట్ 12 o'clock స్టార్ట్ చేసాము శ్రీవారి మెట్టు ఎక్కడం. సో మనం పైకి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 2:05. సో అందరూ అలా చెప్తూ ఉంటారు, బాగా ఎక్కితే 2 hours ఎక్కేస్తారు ఏం కాదు అని. సో ఎగ్జాక్ట్లీ 2 hours-లోనే కంప్లీట్ అయ్యింది. మనకి చాలా హ్యాపీ, ఎందుకంటే మనం పైకి వెళ్ళాలి, అందరూ ఉన్నారు, మళ్ళీ లంచ్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ మనకి దర్శనం ఉంది. సో లేట్ అయిపోతుందేమో అనుకున్నాము. సో సక్సెస్ఫుల్లీ శ్రీవారి మెట్టు ఎక్కాము, చాలా హ్యాపీ. సో ముందు వేరే బ్లాగ్ చేస్తా, ఎలా దర్శనం చేసాము, దాని తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాము ఏంటి. సో ప్లీజ్ like, share and subscribe if you like the video. Thank you.